హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రియతమ. మనము ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలోని 7వ శ్లోకా చెప్పుకుని భావము భాష్యము వివరించుకుని ఎప్పటిలాగానే ఒక మంచి నీతిని బోధించే కృష్ణతత్వం గురించి అయితే తెలుసుకుందాము. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అధ్యాయం 1 అర్జున విషాదయోగంలోని శ్లోకము 7. సంజయ ఉవాచ అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. శ్లోక మరొకసారి. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. భావమేమనగా, ఓ ద్విజోత్తముడా ద్రోణాచార్య, మన పక్షంలో ఉన్న ప్రధాన వీరులు ఎవరో ఇప్పుడు నీకు చెప్తున్నాను. నా సైన్యానికి నాయకులైన ప్రముఖ యోధులను నీకు పరిచయం చేస్తాను అని దుర్యోధనుడు ద్రోణాచార్యునికి వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యునికి తన సైన్యంలో ఉన్న ముఖ్యమైన వీరులను పరిచయం చేయటానికి ముందుగా మాట మొదలు పెడుతున్నాడు. తన సైన్యం బలంగా ఉందని చూపించేందుకు నాయకుల గొప్పతనాన్ని వివరించిపోతున్నాడు. భాష్యము. తమకు తెలియదని కాదు, మన పక్షంలో ఉన్న మహారథుల్ని గురించి కూడా చెప్పుకుంటే నా మనసుకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అందుకని కేవలం తమరి గుర్తు కోసం మన వైపున ఉన్న యోధాన యోధుల గురించి చెప్తున్నాను వినండి అని దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునికి చెప్తున్నాడు. ఈ శ్లోకంలో పాండవ సైన్యంలోనే కాదు, మన పక్షాన్ని కూడా వీరులు శూరులు ఉన్నారని దుర్యోధనుడు ద్రోణాచార్యునికి చెప్పదలుచుకున్నాడు. ఈ శ్లోకంలో విశిష్ట అనే పదానికి అర్థం ఏమిటంటే, కౌరవ సేనలో అందరికంటే గొప్పవారైన వీరులు, ధీరులు, బలశాలురు, బుద్ధిమంతులు, సాహసవంతులు, పరాక్రమశాలురు, శస్త్ర విద్యా విశారదులు ఉన్నారని వీరిని ఉద్దేశించి దుర్యోధనుడు విశిష్ట అనే పదాన్ని ఉపయోగించాడు. ఈ శ్లోకంలో ద్విజోత్తమ అని తన గురువైన ద్రోణాచార్యుని దుర్యోధనుడు సంబోధించాడు. ద్విజోత్తమ అంటే బ్రాహ్మణోత్తముడు అనే అర్థం. బ్రాహ్మణుడు గురువుగా తన శిష్యులకు సమస్త విద్యలను నేర్పవచ్చు. విద్య అంటే ధనుర్విద్య, యుద్ధ విద్య కూడా వస్తాయి. యుద్ధ విద్యలు బ్రాహ్మణులు నేర్పవచ్చు, కానీ యుద్ధం చేయకూడదు. ఎందుకంటే యుద్ధం హింసతో కూడుకున్నది. బ్రాహ్మణుడికి హింస చేయటం ధర్మం కాదు. కానీ దుర్యోధనుడికి ఈ భావన అసలు ఉన్నట్లే కనిపించదు. మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అంతకుముందు జరిగిన 6వ శ్లోకంలో పాండవుల సైన్యంలోని శక్తివంతమైన యోధులను చూసి దుర్యోధనుడు కొంత ఆందోళనకి గురయ్యాడు. అందుకే ఇప్పుడు తన సైన్యంలోని వీరులను గుర్తు చేసుకుంటూ తన గురువుకి చెప్పటం ద్వారా తన మనసులో ధైర్యాన్ని పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ శ్లోకం చిన్నదే కానీ మనకు ఒక గొప్ప బోధన అయితే ఇస్తుంది. భయం వచ్చినప్పుడు మన బలాలని గుర్తు చేసుకోవటం మన సహజ స్వభావం. కానీ నిజమైన ధైర్యం బయట వారిని నమ్మించటం కాదు, మనలో నుండే రావాలి. ఇప్పుడైతే కృష్ణతత్వాన్ని కూడా తెలుసుకుందామా ఒక మంచి మాట ద్వారా. జీవితం నడి సముద్రంలో ప్రయాణం వంటిది. అది పిరికివాడికి ప్రమాదంగా, ధైర్యవంతుడికి సాహసంగా, తెలివైన వాడికి విహారయాత్రలా కనిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ.